నీ చావుకి కారణమైన ఆ చందు కార్తీకులిద్దరిని చంపి నీ ఆత్మకి రెట్టింపు ఆనందాన్ని కలిగిస్తాను. యశోదర నన్ను కిడ్నాప్ చేసింది. నువ్వు చెప్పినట్టు చెప్పాను, నన్ను వదిలేయి. నీ అజయ్ని నీకు అప్పగిస్తాను. కార్తీక్ గాన్ని నాకు అప్పగించు. ఏ మాత్రం తోక జోడించడానికి ప్రయత్నించినా ఈ భద్ర ఈశ్వరూపం చూస్తావా యశోదరా? అజయ్ మీద ఈగ వాళ్ళకి కూడా ఈలేదు. సరే భద్ర, కానీ నువ్వు ఓ విషయం గుర్తుంచుకో. నువ్వు కూడా ఏ మాత్రం తేడాగా ప్రవర్తించినా నేను నీకన్నా తక్కువేం తినలేదన్న విషయం మర్చిపోకు. నేను వెంటనే బయలుదేరుతున్నాను, నువ్వు వచ్చేయి. ఈ భద్రావతి ఏంట్రా అజయ్ గాడు నా దగ్గర ఉన్నాడని చెప్తోంది. అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదండి. ఇంతకీ మీరేం చేయబోతున్నారండి? ఏం జరుగుతుందో నాకు తెలీదురా, కానీ ఆ కార్తిక్ గాడిని ఈ చందుని ఇద్దరిని ఒకేసారి వేసేసి నా కూతురి చివరి కోరిక తీరుస్తాను. నని ఆత్మకి శాంతి చేకూరుస్తాను. రైట్ అంటే మేడం, అంటే మేడం, ఈ రోజు జరగబోయేది ఆఖరి సంగ్రామం రా. ప్రాణాలు తీయడమో వదలడమో ఏదో ఒకటి జరుగుతుంది. అందుకు సిద్ధంగా ఉన్న వాళ్లనే మనతో రమ్మను. అందరం డిసైడ్ అయి ఉన్నాం మేడం. జలజమ్మ చావుకి ప్రతీకారం తీర్చుకోకుండా వదలం మేడం. అవసరమైతే మా ప్రాణాలు కూడా లెక్క చేయం. మీతో పాటే మేము. అది చావైనా బతుకైనా. శభాష్ అంటే నమ్మిన బంటు అనిపించుకున్నావు. అక్కడికి వెళ్ళగానే ముందు నీ కళ్ళ ముందే కార్తీక్ గాని వేసేస్తాను. ఎక్కించండి రా కార్లో దాన్ని. ఏంట్రా బయలుదేరే ముందు ఏదో ఒక అపశకునం మాట్లాడతావు కదా, ఈసారేంటి కామ్గా ఉన్నావు? ఆఖరి సంగ్రామం అంటున్నారు కదా, పదండి చూద్దాం. ఈ టైంలో నవ్వెలా వస్తుంది తల్లి నీకు? రేయ్ పోనీరా. పిచ్చిది చంద్రముఖిని చంపడానికి వెళ్తున్నాను అనుకుంటుంది, కానీ చావుని ఎంట తీసుకొని వెళ్తున్నట్టు దీనికి అర్థం కావట్లేదు. నీ నవ్వు చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వెంత కాన్ఫిడెంట్గా ఉన్నావో. మరో కురుక్షేత్రం జరగబోతుందన్నమాట. ఎవరు ఎవరిని చంపుతారో ఎవరికి తెలుసు, పైవాడికి తప్ప. యశోదరా, ఇదిగో నీకు కావాల్సిన కార్తీక్. మర్యాదగా నా అజయ్ నాకు అప్పగించు. అది తర్వాత, ముందు ఆ కార్తీక్ గాడిని పంపించు. ఏయ్, నిన్ను నేను నమ్మను యశోదరా. నా అల్లుణ్ణి నాకు అప్పగించేంత వరకు కార్తీక్ నేను వదలను.
ఏందే ఏందే నవ్వుతా ఉండా నా అల్లుడేడే ఏడా ఏమో నాకేం తెలిసే. ఏందే తిక్క తిక్కగా ఉండాదా? తిక్క నాకు కాదే నీకు. అజయ్ గాడు నా దగ్గర లేడు. ఆ కార్తిక్ గాడిని నాకు అప్పగిస్తానని చెప్పావని అజయ్ గాడు నా దగ్గర ఉన్నాడని ఒప్పుకున్నానే గాని అజయ్ గాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు. తెలీదని నువ్వు చెప్పినంత మాత్రాన ఈ కార్తిక్ గాడిని వదులుతాననుకుంటాడావా? నువ్వు వదలాల్సిన అవసరం లేదే. వాడే నా దగ్గరికి కుక్కలాగా తోపుకుంటు. రా సండే మేడం నిల్చరా దాన్ని. దీన్ని చూసిన తర్వాత కూడా ఆ కార్తిక్ గాడు నీ దగ్గరే ఉంటాడు అనుకుంటున్నావా? వాడికి వాడి ప్రాణం కన్నా దీని ప్రాణమే ముఖ్యం. దీనికి చీమ కుట్టినా వాడు ఓర్చుకోలేడు. యశోదరా, ఏయ్! చందు మీద ఇంకొక్క దెబ్బ పడ్డా అది నీ చావుకి లైసెన్స్ అన్న విషయం గుర్తుపెట్టుకో. నీ డెత్ డే కన్ఫర్మ్ అయింది. ఈ రోజు నీ చావు తప్పదు. రేయ్! ఆ మాట చెప్పాల్సింది నేన్రా. కూతురి ఊపిరాగిపోయిన మరుక్షణమే నీకు దీనికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మీ ఇద్దరు ఒకరి కళ్ళ ముందు ఒకరు చావాలని నా కూతురు కోరుకుంది కాబట్టే ఇంకా మిగిలిన్నారా. అది కోరుకుంది మా చావు కాదు యశోదరా, నీ చావు. అందుకే ఈ రోజు నువ్వు నాకు ఎదురుపడేలా చేసింది. నీకు ఆల్రెడీ చెప్పాను, నాకు ఎదురు పడిన రోజే నీ లైఫ్ లో చివరి రోజు అవుతుందని. ఏయ్! ఏందిరా ఏంది? నన్నిట్ట నిలబెట్టి మీ ఇద్దరు మాటలు యుద్ధానికి దిగినారు. ఆట కొడవలితో సహా వచ్చిన దాన్ని నేను ఆట మొదలెడితే మాటలుండావు. ఏటికొకళ్ళని ఏసాడమే. యశోదరా వద్దు, ఈ భద్రావతితో పెట్టుకోవద్దు. మర్యాదగా నా అజయ్ నాకు అప్పగించు, లేదంటే నీ పగ తీరదు. నీ కళ్ళ ముందే ఈడి తల నరికి నీ పగ నీరు గారిపోయేలా చేస్తాను. ఏమండే, అజయ్ మన దగ్గర లేడు కదండి. ఆవిడ మీరు చెప్పింది నమ్మలేదు. కాస్త నమ్మేటట్టు చెప్పండి. రేయ్! ఇంకేనా చెప్తాన్రా? ఇందాకే చెప్పానుగా. ఏయ్! ఏందే మొగుడు పెళ్ళాలిద్దరూ గుసగుసలాడుతా ఉండారు? ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. ఏమండి, మీ అజయ్ మా దగ్గర లేడండి. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము ఎంత చెప్పినా మీరు నమ్మరేంటి? అదే మిమ్మల్ని ఎలా నమ్మించాలని మేము ఇద్దరం డిస్కస్ చేసుకుంటున్నామండి. రేయ్! మీరు చెప్పినదల్లా నమ్మడానికి నేను సిద్ధంగా లేను. నా అల్లుడు దాని మీద చేయి చేసుకున్నాడని అది పగబట్టినది. అందుకే కక్ష కట్టి అది చంపాలనుకుంటాండది. వాళ్ళు చెప్పేది నిజమత్తా.
కార్తిక్ గాడే నన్ను బంధించి నాతో అలా చెప్పించాడు. వీడు మనందరినీ ఒకే చోట చేర్చి ఒకేసారి అందరిని వేసేయడానికి ప్లాన్ చేశాడు. ఏందిరా ఏం దట్టా చూస్తాండావు? నాకు ముందు నుండి యాడ్నో మెదడు తొలుస్తానే ఉండాది. ఈ విరాట్ గాడు ఒక్కడే నిన్ను పట్టుకున్నాడంటే నాకు నమ్మకం కలగలా. కానీ మా అజయ్ గాడు నిజంగానే యశోధర్ దగ్గర ఉన్నాడనే నమ్మినాన్రా. అందుకే నిన్ను అప్పగిస్తానని ఈడికి తీసుకొచ్చినాన్రా. మీరు తీసుకురావడం కాదు, వాడే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ముందా దస్తగిరి గారి దగ్గర ఉన్న రిమోట్ లాక్కోండి, లేదంటే అందరం చచ్చిపోతాం. అజయ్ పోరా, పోయి తీసుకురాపో. భూమికి బెత్తలు నువ్వు నీ బిల్డప్. అంటే మేడం తలకి గన్ పెట్టరా. కట్లు ఇప్పండ్రా వాడి. ఏ మెంటల్, వాడి కట్లిప్పంటావేంటి? పిచ్చా నీకు? చందు నుదుటి మీద గన్ ఎయిమ్ చేసున్నంత వరకు వాడి చేతులు కట్టేసున్నా లేకున్నా ఒకటే. అందర్నీ ఒక చోట చేర్చి చంపాలని ప్లాన్ చేశాడు అన్నావు కదా అజయ్. ఇప్పుడు అందరూ కలిసి వీణొక్కడిని చేసి చంపాలి. ఆ చావును చూసి ఇది కుళ్ళి కుళ్ళి ఏడవాలి. యశోదరా, కార్తీక్ గాడిని చంపాలన్న నీ పగలో నేను పాలు పంచుకుంటాను. ఆ తర్వాత నీ కూతురు చావు కారణమైన ఆ చందుని నువ్వేం కావాలంటే చేసుకో. పోరా యశోదరా. చందు చూడవే, చూడు నీ కార్తీకం చూడు. వీడు ఒంట్లోంచి కారే రక్తమైనా వాడెవరో నీకు గుర్తొచ్చేలా చేస్తుందేమో చూద్దాం. తన కోసం ప్రాణం ఇవ్వాలన్నా రెడీ, ప్రాణం తీయాలన్నా రెడీ. నా చందుని విడిచి ప్రాణం పోదు. అజయ్ చందు, వీడేనే కార్తీక్ అంటే. ఇప్పటికైనా గుర్తొచ్చాడా? మీ ఇద్దరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టారు కదా, అందుకే ఇప్పుడు ఒకళ్ళ కోసం ఒకళ్ళు చావబోతున్నారు. నా కూతురి ఆత్మకి శాంతి చేకూర్చబోతున్నాను. నా కార్తీక్ నేను చెయ్యొద్దు. రాజండి ఆగు. యశోదరా, నీకు దండం పెడతాను. కార్తీక్ ని ఏమి చెయ్యొద్దు. కార్తీక్ ని చెయ్యొద్దు యశోదరా, ఏం చెయ్యొద్దు.
ఏయ్! ఏడుస్తున్నావేంటే చంద్రముఖి? వీడి రక్తం ఒంట్లోంచి చిందగానే నరాల్లోంచి రక్తం సర్రని పైకెక్కి చావు ముందైనా నువ్వెవరో నీకే పరిచయం చేస్తుందా? గతం గుర్తుకొస్తోందా? గతం నాకెప్పుడు గుర్తుకొచ్చిందే? గతం గుర్తుకొచ్చిన మరుక్షణమే నీ కూతురు చచ్చింది. దాన్ని నేనే చంపేద్దాం అనుకున్నాను, కానీ దాని చావు నీ చేతుల్లో రాసిపెట్టుంది. నిన్ను కూడా చంపాలన్న ఉద్దేశంతోనే నాకు గతం గుర్తుకొచ్చినా రానట్టు నటించి మీ ఇంట్లోనే ఉన్నాను. పాపం కార్తీక్ అన్నీ నా కోసం ఓర్చుకున్నాడే. చావులోనైనా బ్రతుకులోనైనా మనిద్దరం కలిసే ఉందాం కార్తీక్. అందుకే కదే ఇద్దరిని ఒకే చోటకు రప్పించి డ్రామా ఆడేవే. అన్ని గుర్తుండి కూడా ఏమీ తెలియనట్టు నాటకం ఆడి నన్నే చంపాలనుకున్నావా? ఇప్పటిదాకా నువ్వెవరో నీకే తెలియట్లేదు అన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను ప్రాణాలతో ఉండనిచ్చానే. నువ్వు ఇంత డ్రామా ప్లే చేశావని తెలిసా కూడా నిన్ను బ్రతకనిస్తే రే కార్తీక్, ఇప్పుడు అనిపిస్తుందరా ఈ యశోధరతో ఎందుకు పెట్టుకున్నానా అని? ఇప్పుడు నీ చందుని ఏం చేస్తానో చూడు. చంటే ఈ గంతోనేరా నా కూతురు ప్రాణాలు పోయాయి. ఇప్పుడు ఇదే గంతో తీరి ప్రాణాలు తీస్తాను. చూడరా. ఎన్నాళ్ళకి దొరికేవే నువ్వు? కలిగినా మనం బుజ్జం తిని వదిలిపెట్టద్దు. కోసేనా కోసాయి. అడుగు ముందుకేశారో చందుని కాల్చి పడేస్తాను. ట్రై చేయి. ట్రిగ్గర్ నొక్కేలోపే నీ శరీరం ముక్కలు ముక్కలవుతుంది. రా యశోదరా, రా చంపు. నేను చచ్చినా పర్వాలేదు, నువ్వు మాత్రం బ్రతకూడదు. చందు, నువ్వు వెనక్కెళ్ళు. లేదు కార్తీక్, ఇప్పుడు ఇది చావాలి. ఇప్పుడు
పారిపోయి తప్పించుకుందంటే కథ మళ్ళీ మొదటికొస్తుంది. ఛాన్సే లేదు చందు. ఇది మన చేతుల్లో చస్తుంది. రేయ్, నన్ను చంపుతారా? నేను తలుచుకుంటే ఈ క్షణమే దాని బుర్రలో బుల్లెట్ దింపి నా పగ తీర్చుకోగలను. కానీ వెంటనే మీరు నన్ను చంపి మీ పగ తీర్చుకుంటారు. అది జరగనివ్వను కార్తీక్. నా పగ తీర్చుకోవడం కోసం నేను మళ్ళీ పుడతాను. కానీ నన్ను చంపే ఛాన్స్ ఎవ్వరికి ఇవ్వను. నేను చాలా సార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఈ యశోధరని ఓటమి వరిస్తుంది అన్న పరిస్థితే వస్తే అంతకన్నా ముందు ఈ యశోధరే చావుని వరిస్తుంది. గుడ్ బై కార్తీక్, గుడ్ బై కార్తీక్. మీరు కూడా రావచ్చు కదా రాహుల్. అవును రాహుల్, అందరం సరదాగా వెళ్ళొద్దాం. సరదాగా ఎప్పుడైనా ఉండొచ్చు చందు, కానీ ఇప్పుడు మీరు సంతోషంగా ఉండటమే మాకు కావాలి. ఇన్ని రోజులు ఆ యశోధర జల్జల వల్ల మీరు ప్రశాంతత అన్న మాటే మర్చిపోయారు. ఇకపై మీ ఆనందానికి అడ్డుపడేవారు ఎవరూ లేరు. ఇన్ని రోజులు మనక్షోభతో బ్రతికారు. ఇకపై మనశ్శాంతిగా బ్రతకండి. మీరు పిల్లలు ఇదే మీకు లోకం అవ్వాలి చందు. బయలుదేరండి కార్తీక్. థ్యాంక్స్ రాహుల్. వస్తాను మల్రెడ్డి. మంచిది బాబు. వస్తాను కళింగ. వెళ్ళొస్తాను దస్తగిరి. వెళ్ళండి బాబు. మీరు ఎంత సంతోషంగా ఉంటే పైన మా బుజ్జమ్మ ఆత్మ అంత సంతోషిస్తుంది. పగ, ప్రతీకారాలు మరణం వైపు దారితీస్తాయి. కానీ ప్రేమానురాగాలు మనతో పాటు నలుగురిని బ్రతికిస్తాయి.